ఉమ్, అణుదేశాల మధ్యన యుద్ధం జరగలేదు ఇప్పటిదాకా. ఓకే. అణుదేశాల మధ్యన యుద్ధం భారత్ పాకిస్తాన్ల మధ్యనే ఫస్ట్ టైం. ఆహా, ఓకే. ఫస్ట్ టైం అణుదేశాల అణుబాంబుల సిస్టమ్ సెట్ అయ్యి స్టార్ట్ అయిన తర్వాత అణుదేశాల మధ్య యుద్ధం అంటూ ప్రారంభమైంది ఒక్క భారత్ పాకిస్తాన్ల మధ్యనే. అందుకే అమెరికా కూడా భయపడిందా? అమెరికా భయపడటం కాదు, అది నాటకాలు ఆడుతుంది, అది పక్కన పెడితే. అట్లాంటి అణుయుద్ధంలో అణుదేశాల మధ్యన యుద్ధంలో 4వ రోజు కల్లా ఒక అణుదేశం పడుకుంటాం కూడా ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలో. 4 రోజులకి ఏ స్థాయిలో దెబ్బ తగిలింది దానికి, మళ్ళీ తిరిగి కోలుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు అనమాట. దానికి ఉన్న ఎయిర్ బేసుల ధ్వంసం కానీ ఇదంతా కూడా. అంటే లేవలేకుండా కొట్టావా, లేదంటే వాళ్ళు ప్రిపేర్డ్ గా లేని టైం చూసి కొట్టావా? వాళ్ళు ప్రిపేర్డ్గా లేకపోవడం ఏంటి, మనకంటే ముందే ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పారు కదా. మన మీదన తీవ్రవాదులతో దాడి చేశాక మన సైన్యం సరిహద్దులకు వెళ్ళలా. ఓకే. మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే ఆ రోజు నుంచి కంటిన్యూస్గా కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్. అట్లాగే సైనిక బలగాల్ని మోహరించింది పాకిస్తాన్, సైనిక బలగాల్ని చేర్చింది పాకిస్తాన్. అంటే అది పక్క ప్రిపేర్డ్గా ఉంది, పక్క ప్రిపేర్డ్గా ఉన్నామని ప్రకటించింది. ప్రకటించిన దేశం సరిగ్గా 3 గంటల్లో మోకాళ్ళ మీద కూర్చుంది. రెండో రోజు 4 గంటలతో నాశనం అయిపోయింది అది. అంటే ఏమాత్రం చేతకాని దద్దమ్మ అన్నటువంటిది బయటపడిపోయింది. మాటల కోట